అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ సైంధవ వధ. సూర్యుడు మెల్లగా ఎర్రబడటం చూసి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు. రాధేయ, సాత్యకి, భీముడు సహాయంగా అర్జునుడు సైంధవుణ్ణి తరుముకొస్తున్నారు. ఇంకొంచెం సేపు వాణ్ణి ముందుకు వెళ్లకుండా నిలబెట్టగలిగావంటే సూర్యుడు అస్తమిస్తాడు, అర్జునుడు చస్తాడు. వాడితో పాటే మిగిలిన వాళ్ళును పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి చంపడానికి సహాయపడిన సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోగా చంపుతాను అని డాంబికాలు పలికాడు. చేటికాలం వచ్చే ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు కాస్త శ్రమ కోర్చి నిలబడ్డామంటే ఇక రాజ్యమంతా మనదే అన్నాడు. కర్ణుడు సరేనని విల్లందుకున్నాడు. కర్ణుడికి అర్జునుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అందరినీ తరిమికొట్టి సైంధవుడి దగ్గరకు చేరాడు అర్జునుడు. అతనిని చంపబోయే లోపల కౌరవ దొరలంతా సైంధవుడికి అడ్డంగా నిలబడ్డారు. పొద్దుగుంకే లోపల వాళ్లను జయించి సైంధవుణ్ణి చంపే వ్యవధి కనిపించక దిక్కులు చూస్తున్నాడు అర్జునుడు. అది చూసి అర్జున, ఇంక వీళ్లతో ఇలా యుద్ధం చేస్తూ కూర్చుంటే లాభం లేదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. దీనికి నేను ఉపాయం చేస్తాను. దాంతో కానీ సైంధవుడు చావడు. సూర్యుణ్ణి మబ్బులతో కప్పేస్తాను. ఆ చీకటి చూసి అందరూ సూర్యాస్తమయమైందనుకొని సంతోషంతో ఒకరినొకరు పొగుడుకుంటూ విచ్చిపోతారు. అప్పుడు నీ ప్రతిన చెల్లించుకో అన్నాడు కృష్ణుడు. బావా, ఇంత పరాక్రమం ఉండి కూడా ఇలాంటి మిషతో ప్రతిజ్ఞ తీర్చుకోమంటావా? అర్జునుడు బాధగా అన్నాడు. దుర్మార్గుల్ని దుర్మార్గంతోనూ మోసగాళ్లను మోసంతోనూ చంపటం తప్పు కాదు. నువ్వేం బాధపడకు అంటూ మాధవుడు మాయాతిమిరంతో మార్తాండ మండలాన్ని మరుగునపరిచాడు. అది చూసి సూర్యుడు అస్తమించాడనుకుని కౌరవ సైన్యాలన్నీ సింహనాదాలు చేస్తూ చెదిరిపోయాయి. సైంధవుడు సంతోషం పట్టలేక రథమెక్కి నిలబడ్డాడు. అర్జున, అడుగో సైంధవుడు, ఆలస్యం చేయకు అని కృష్ణుడు తొందరపెట్టాడు. తక్షణం బాణం సంధించాడు అర్జునుడు. దాంతో సైంధవుడు తల తెగింది. పార్థ, ఆ తల కింద పడనీయకు, అలాగే ఆకాశంలో ఆడించు. దాని సంగతి తర్వాత చెబుతాను నీకు అన్నాడు కృష్ణుడు కంగారు పడుతూ. వెనక్కి ముందుకి కిందకి పైకి బాణాలు వేసి ఆ తలను ఆకాశంలో బంతిలా ఆడించాడు అర్జునుడు. ఇంతలో మాయా చీకటి తొలగి సూర్యబింబం ప్రకాశించింది. కౌరవులు దిక్కుతోచక పరుగులంఘించుకున్నారు. బావా, వీడి తలకాయ ఇలా ఎంతసేపు ఉంచమంటావు? దీన్ని ఎక్కడ పడేయాలి? అసలు కథేమిటో చెప్పు అని అర్జునుడు అడిగాడు. వృద్ధక్షత్రుడనే సింధురాజు పుత్రుల కోసం ఎన్నెన్నో పూజలు తపస్సులు చేసి చివరకు జయద్రథుణ్ణి కన్నాడు. వీడి చిన్నతనంలో ఒకనాడు వీడు యుద్ధంలో ఏమరి ఉన్నప్పుడు చంపబడతాడు అని అశరీరవాణి పలికింది. వృద్ధక్షత్రుడు అది విని ఎంతో విచారించాడు. సైంధవుడి తల ఎవరు నేల పడేస్తాడో వాడి తల 100 చెక్కలగుగాక అని అతడు తన తపోబలంతో పలికాడు. అతనిప్పుడు సమంతక పంచక సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తల వెళ్ళి ఇప్పుడు అతని తొడ మీద పడాలి. పాశుపతాస్త్రాన్ని ప్రార్థించు అన్నాడు కృష్ణుడు. అర్జునుడు వేసిన పాశుపతం అనేక బాణాల ఆకారం ధరించి ఆ శిరస్సును తీసుకువెళ్ళి వృద్ధక్షత్రుడు తొడ మీద పడేసింది. తపస్సులో ఉన్న వృద్ధక్షత్రుడు స్పర్శకు కంగారు పడి దానిని కిందకు తోసేశాడు. వెంటనే అతని తల 100 చెక్కలైంది. చిత్రమేమిటంటే సైంధవుడి తల నేలపడే వరకు అతని మొండెం అలా రథం మీద నిలబడే ఉంది. ఇదంతా చూసి కౌరవ సేనలు కొయ్యబారిపోయాయి. తమ్ముడి ప్రతిజ్ఞ నెరవేరినందుకు ధర్మరాజు సంతోషించాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.